మనం ఈ వీడియోలో ఎంతో అద్భుతమైనది మన యొక్క ప్యాంక్రియాసిస్ గ్రంథిని చైతన్యం చేసి షుగర్ వ్యాధిని దూరం చేసేటటువంటి మహాద్భుతమైన వక్రాసనాన్ని గురించి తెలుసుకుందాం. ఈ ఆసనం మన శరీరాన్ని వక్రంగా ఒకవైపు తిప్పేదిలా ఉంటుంది కాబట్టి దీనికి వక్రాసనం అన్న పేరును నిర్ణయించారు మన పెద్దలు. ఈ వక్రాసనాన్ని ఏ విధంగా చేయాలో చేసి చూపిస్తున్నాను, చూడండి. ఈ విధంగా కూర్చొని రెండు కాళ్ళ యొక్క వేళ్ళను ఈ విధంగా గుంజి పట్టి ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా చేతి వేళ్ళను వెడల్పుగా ఉంచి ఈ విధంగా ఉంచి వెన్నును తిన్నగా ఉంచాలి. ఎక్కడ వెన్ను మాత్రం వంగకుండా ఉంచు, స్టిఫ్గా ఉండాలి. ఈ విధంగా ఉన్న తర్వాత మనం కుడి పాదాన్ని ఎడమ పాదం మోకాలి చిప్ప దగ్గరికి తీసుకుని వచ్చి కాస్తంత కుడి చేతిని వెనక వైపు ఈ విధంగా ఉంచాలి. అదేవిధంగా రెండవ ఎడమ కాలు మాత్రం స్టిఫ్గా ఉండాలి. ఆ తర్వాత వెన్ను తిన్నగా ఉంచాలి, ఛాతీని ముందర వైపుకు ఉంచాలి. ఆ తర్వాత రెండవ చేతిని ఈ విధంగా తెచ్చి యాంకిల్ని పట్టుకొని మొత్తం ఈ విధంగా కుడివైపుకు మళ్ళీ ఉంచాలి. సాధ్యమైనంత వరకు ఎడమకాలను గుంజి పట్టి ఉంచాలి. ఎంత వీలైతే అంత తలను కూడా వెనక వైపు తిప్పి ఉంచాలి. ఈ విధంగా ఉండగలిగినంతసేపు ఉన్న తర్వాత నెమ్మదిగా తల భాగాన్ని వేసి చేతిని ఎడమ చేతిని తీసివేసి కుడికాలను చాపి ఉంచి ఆ తర్వాత మరలా ఎడమ చేతిని స్టిఫ్గా ఈ విధంగా తీసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలి. ఆ తర్వాత అదేవిధంగా కుడికాలను ఎడమకాలను కుడికాలు మోకాలు వరకు ఆ తర్వాత రిలాక్స్గా ఈ వక్రాసనాన్ని మనం చేయడం మూలంగా మన శరీరంలో ప్యాంక్రియాసిస్ గ్రంథి అనేది చైతన్యం పొంది మనకు షుగర్ వ్యాధిని నివారిస్తుంది. అంతేకాకుండా వెన్ను సమస్యలను తొలగిస్తుంది, జీర్ణ సమస్యలను తొలగించి వేస్తుంది.
మన శరీరంలో పాదాలకు రక్త ప్రసరణ సాఫీగా సాగేలా చేస్తుంది. ఇలా రకరకాల ఉపయోగాలు కలిగినటువంటి ఈ ఆసనాన్ని మీరు తప్పక ఆచరించాలి. గ్యాస్ సమస్య నుంచి విముక్తి పొందవచ్చు, మలబద్ధక సమస్య నివారణ జరుగుతుంది, జీర్ణాశయ వ్యవస్థ మొత్తం చైతన్యం పొందుతుంది, నడుం భాగంలో సైడ్లకు పేరుకుపోయినటువంటి క్రొవ్వు మొత్తం తొలగిపోతుంది. నీ అధిక బరువు సమస్య కూడా నివారించుకోవచ్చు. ఇలా రకరకాల అద్భుతమైనటువంటి లాభాలు ఉన్నటువంటి ఈ ఆసనాన్ని మీరు ఆచరించండి. ఒక విషయాన్ని ఎప్పుడూ మీరు గుర్తుంచుకోండి, మన జీవితం మన చేతుల్లోనే ఉంది. మన చేతుల్లో నుంచి చేజారి పోనివ్వకండి. అలా పోయిన తర్వాత నీవు డాక్టర్ల చేతిలో నీ శరీరాన్ని మొత్తం అప్పచెప్పేస్తే కుళ్ళుగా అయిపోయి నీ శరీరం మొత్తం రోగాల నిలయం అయిపోయి నీ శరీరాన్ని ఎవ్వరూ బాగు చేయలేనంతగా తయారైపోతుంది. కాస్తంత జాగ్రత్త సుమి. నీ జీవితాన్ని బాగుపరిచేది ఇంకెవరో అనుకుంటే మాత్రం నీవు పప్పులో కాలు వేసినట్లే. నీ జీవితాన్ని నువ్వే బాగుపరచుకోవాలి, నిన్ను నువ్వే అభివృద్ధి చెందించుకోవాలి. నీ శరీరాన్ని నువ్వు అభివృద్ధి పరుచుకుంటే నిన్ను నువ్వు అభివృద్ధి పరుచుకున్నట్లే. ఎందుచేతనంటే ఆరోగ్యమే మహాభాగ్యం. కాబట్టి ఆరోగ్యవంతమైన శరీరం కోసం తహతహలాడితే నీవు ఉన్నత స్థితిలోకి ఖచ్చితంగా వచ్చి తీరుతావు. కాబట్టి నీ తపనంతా ఆరోగ్యంపై ఉంచు. నీ జీవితాన్ని నువ్వు బాగు చేసుకోవాలంటే నీ శరీరము నీ మనస్సు ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడు మాత్రమే నువ్వు బాగవుతావు అన్న విషయాన్ని గుర్తుంచుకో. మహానుభావులు చెప్పినటువంటి ఈ ఆసనాలను మనం ఆచరించడం మూలంగా మన భారతీయ సనాతన ధర్మాన్ని మనం అభివృద్ధి పరిచిన వాళ్ళం అవుతాం, భావితరాలకు తెలియజేసిన వాళ్ళం అవుతాం. లేకపోతే ఈ సనాతన ధర్మం అనేది అడుగంటు పోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే మన ప్రాచీన సంస్కారాలు ఎన్నో మనకు తెలియకుండా ఉన్నాయి. వాటన్నింటినీ అభివృద్ధి చేద్దాం, వాటన్నింటినీ మనం ఆచరిద్దాం, వాటన్నింటి పట్ల గౌరవాన్ని పెంచుకుందాం, మనల్ని మనం బాగుపరుచుకుందాం, మన భారతీయ సాంప్రదాయాన్ని మనం అభివృద్ధి పరుచుకొని మన జీవితాన్ని మనం బాగుపరుచుకుందాం. ఎందుచేతనంటే మనం బాగుపడడం కోసం మాత్రమే మన భారతీయ సనాతన ధర్మం అనేది ఎంతో కృషి చేసింది. మన అభివృద్ధి కోసం మాత్రమే వారు పాటుపడ్డారు, మన బాగు కోసం మాత్రమే వారు పాటుపడ్డారు. కాబట్టి మన బాగు కోసం పాటుపడ్డ వాళ్ళ కృతజ్ఞతను తీర్చుకోవాలంటే మనం వాటిని ఆచరించడమే. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి.